న్యూస్ ఫోకస్ ఛానల్కి స్వాగతం. శ్రీ సత్యసాయి విద్యా విహార్ వంటి స్కూల్ మన ప్రాంతంలో ఉండడం మన ప్రాంతం చేసుకున్న అదృష్టమని ప్రముఖ వైద్యులు కూన మోహన్ బాబు అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంటెంట్ డే పురస్కరించుకుని సోమవారం పలువురు వైద్యులను, చార్టర్డ్ అకౌంటెంట్స్ ను రామకృష్ణాపురము శ్రీ సత్యసాయి విద్యా విహార్ నందు సన్మానించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కూన మోహన్ బాబును, డాక్టర్ అమర్నాథ్ ను మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ మల్లా రవితేజ, తూముల సాయితేజను, ప్రసన్న కుమార్ను ఘనంగా సన్మానించారు. శ్రీ సత్యసాయి విద్యా విహార్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ ట్రస్టుకు వారు చేయనున్న సేవలను కూడా సన్మాన గ్రహీతలు తెలిపారు. ఈరోజు డాక్టర్స్ డే మరియు డే సందర్భంగా మాకు ఈ కార్యక్రమానికి పిలిచి గౌరవించినందుకు ఈ సన్మానించారు మరియు ప్రిన్సిపల్ నా ఫ్రెండ్ అయిన డాక్టర్ గారు మరియు ఈ చార్టర్డ్ అకౌంట్స్ ఈ రాయడం విద్యార్థి యొక్క టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక విషయం తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్కి ఇది నేను రెండోసారి రావడం, మొదటి 5 years బ్యాక్ పిల్లలు మెడికల్ క్యాంప్ నాకు ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చూస్తే ఈ స్కూల్ క్యాంపస్ కానీ అన్నీ చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇదంతా ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటే అట్లాగే చాలా మనకి లోపలికి అడుగు పెడుతుంటే కనిపిస్తుంది. ఇక్కడ చేసే ప్రతి పర్సన్ కూడా ఒక డెడికేషన్తో మానవ సేవే మాధవ సేవ అనే ఒక కాన్సెప్ట్తో చేయడం జరుగుతుంది. పిల్లలు అందరూ కూడా ఒక డిసిప్లైన్గా, ఒక సిస్టమేటిక్గా ఉండడం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటంటే బిజీ లైఫ్లో ఈ కార్పొరేట్ స్కూల్లో చూసి ఇట్లా ఇక్కడ వచ్చేసి ఒక ఇంత మంచి స్కూలు, ఇంత మంచి వాతావరణం ఉందా అని అనిపిస్తుంది. నిజంగా ఇట్లాంటి స్కూల్లో అనేది పలాస ప్రజలకి చాలా అదృష్టం. నాకు ఇంతవరకు ఇలా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నారని కూడా తెలియదు. ఇట్లాంటి దేశానికి ఒక గర్వకారణం అవుతారు. ఎందుకంటే ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణతో ఇక్కడ నేర్చుకుని బయటకు వచ్చడం అనేది దేశానికి వాళ్ళు ఎంతో ప్రయోజనంగా మారుతారని ఆశిస్తున్నాను. పిల్లలు అందరూ మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామేశ్వర్ గారికి, ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ పేషెంట్ అండ్ మమ్మల్ని ఇలాగా గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ హ్యాపీ చార్టర్డ్ అకౌంటెంట్ టు ఫెలో చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ షేరింగ్ అవర్ డే విత్ డాక్టర్స్. సార్ హ్యాపీ డాక్టర్స్ డే సార్. ఇంకోటి మా ఫైనాన్షియల్ టర్మ్స్లో ఒకటి ఉంటుంది. చాలామంది బిజినెస్ చేయగలరు కానీ బుక్స్ అనేవారు ఎవరు మెయింటైన్ చేయగలరు. బుక్స్ మెయింటైన్ చేశారు అంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇందులోని రామేశ్వరం గారికి మేము ఎవరైనా చెప్పగలరు. ఆయన బుక్స్ మెయింటైన్ చేశారు. ఆయన తెచ్చే బుక్స్ మేము చూసామంటే స్కూల్ ఇంకెంత బాగా మెయింటైన్ చేస్తారో మాకు అర్థమైపోతుంది. ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఇవాళ ఆయన పిలిచి ఇది ఇలా సార్ ఇలా సార్ అనగా నేను ఆయన ఇచ్చే బుక్ స్టేట్మెంట్లోనే ఒకే స్కూల్ ఇంత బాగా డెవలప్ అయ్యిందా అనేది మాకు అప్పుడే కనిపిస్తుంది. అందువరకు సార్ చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ దట్. అండ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా చదవండి కానీ చదివే జీవితం కాదు, కొంచెం బాగా చదువుకోండి అంతే చాలా. Thank you, sir. Thank you, madam, for invitation to our function. And I'm really happy all the discipline about the school. But this reminds me of a small story actually. Story was a life incident. I was in Chennai for almost 8 years. We used to go for medical camp for American Indian school, so Anglo-Indian school. So whenever I do the year examination, children used to sit like this only. And they are very active. And Anglo-Indian school పిల్లలు ఏంటంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అని, లేకపోతే విఐపీస్ అని, ఎన్ఆర్ఐస్ అని వాళ్ళ పిల్లలు ఉంటారు. సో దే ఆర్ వెరీ గ్రౌండెడ్, ఇలానే కూర్చుంటారు, డిసిప్లిన్గా ఉంటుంటారు. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక బుక్ ఉంటుంది, స్టోరీ బుక్. సార్ మీరు ఆ చదువు చూసుకుంటే యాక్టివ్ రీడింగ్ అంటుంది. సో అంత బుక్స్ కోసం స్టోరీ బుక్స్ అంటే వాళ్ళంతా ఇష్టం. అండ్ ఐ యూజువల్లీ టెల్ మై కిడ్స్ ఆల్వేస్ ఏదో స్టోరీ బుక్ చదువుతున్నాను నేను. అండ్ ఐ డూ ఇట్. సో ఫస్ట్ నాకు నేను స్టోరీ బుక్ ఏం చెప్పలేదు. మా పిల్లలు వచ్చి నాన్న నాకు బుక్ నాన్న నేను చదువుతున్న బుక్ అని కూర్చుంటే నాతో పాటు కూర్చొని చదువుకున్నాను.
సో అదంతా ఇక్కడే నేర్చుకున్నాను. సో దే లెర్న్ హౌ టు. అలాగే వాళ్ళ కొడుకుడికి మనలో కూడా చదివించి ఈరోజు చక్కగా అతను నేత నుండి ఆశీర్వదిస్తున్నారు. అలాగే అబ్బాయి తక్కువ వయసులో సీఏ చూసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి వీళ్ళు తాతగారు అంటే వాళ్ళ అమ్మగారు తాతగా నాన్నగారు కుమారస్వామి గారు పైసి కుమారస్వామి ఫ్యామిలీ అంటే ఆ ఇంటి మొత్తం కూతుళ్ళు కొడుకులు అల్లుళ్ళు మన వాళ్ళంతా కూడా సత్యసాయి భక్తులే కాబట్టి అటువంటి కుటుంబంలో ఇచ్చిన సాహిత్య దగ్గర మాట్లాడుతున్నారు. Namaskaram, Sana. Before starting with anything else, I would like to thank my parents, my gurus, my well-wishers, and above all the Almighty. Without their blessings and support, I wouldn't have been here. వాళ్ళు చాలా సపోర్ట్ చేసి బ్లెస్ చేసినందుకు నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. And I definitely consider this as a badge of honor in my professional career on being invited to this glorious event. Thank you, Reverend Principal, Honorable Correspondent, for recognizing us and all the management staff. So I have my nephew and niece studying here, so at times I ask them about the school and the facilities that are being provided. Today when I have come here, I'm very glad with the facilities that are being provided. You have top class facilities which can be compared with one of the top residential schools that we have in and across Andhra Pradesh. So it's really amazed to feel that, amazed to have these kind of schools nearby us. ఇలాంటి schools నుంచి బయటకు వచ్చిన మీరు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారు. People have mentioned before, I reckon everything that's been said by our honorable doctors and my fellow chartered accountants before. సో ఖచ్చితంగా ఒక బాధ్యత గల పౌరులుగా ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మీ డిసిప్లిన్ కానీ మేనర్స్ కానీ అన్నిటికీ ఇది చాలా ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటిది. ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఫెసిలిటీని ఎంత బాగా యూజ్ చేసుకోగలరో అంత బాగా యూజ్ చేసుకోండి. చాలా చాలా సపోర్ట్ చేస్తారు ఇక్కడ స్టాఫ్ అంతా. సో సిన్సియర్లీ ట్రూలీ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ పుట్ బై మేనేజ్మెంట్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ హియర్. So I just have two small free advices for you. First thing, these are the ones which I followed in my professional career and been following them. First thing, wake up early in the morning. చాలా త్వరగా లేవండి. మీరు 6కి మ్యాక్స్ బై 6 లేగిస్తే ఈ రోజుల్లో చాలామంది 8:30, 9 అయిపోతుంది లేచేసరికి. సో మీరు ఎప్పుడైతే 6కి లేస్తారో మీ దగ్గర ఒక 3 hours ఎక్స్ట్రా ఉంటాయి. సో ఆ 3 hoursతో యూ కెన్ బిలీవ్ మీ, యూ కెన్ క్రియేట్ వండర్స్ when you grow. మీరు పెద్దయ్యాక మీకు దాని వాల్యూ తెలుస్తుంది. సెకండ్ థింగ్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ఐడెంటిఫై స్కిల్, డెవలప్ ఇట్ అండ్ పర్ఫార్మ్ ఇట్. మీ అందరికీ చాలామంది ఇక్కడున్న చాలామందిలో కొందరికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, కొందరికి సింగింగ్, కొందరికి డాన్సింగ్ అలా ఇష్టం ఉంటాయి. సో మీకు ఏ స్కిల్ అయితే ఇష్టం ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసుకోండి. అది మీరు పెద్దయ్యాక మీ కెరియర్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. దాని ఇంపార్టెన్స్ మీరు పెద్దయ్యాక తెలుస్తుంది. సో ఈ 2 things నేను చెప్పాలనుకున్నా. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ us this opportunity to grace this stories. Thank you. కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి, ఉపాధ్యాయులు నవ్య, ఋషికేష్, పాణిగ్రహి, అనుదీప్, కిరణ్, దేవ, కళ్యాణి, ఉమా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.